దేశ సేవను లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు యువ అధికారులు సాదాసీదా విధానంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఐఏఎస్ ట్రైనీ అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఐపీఎస్ అధికారి శేషాద్రిని రెడ్డి ఆదర్శ వివాహానికి నిదర్శనంగా నిలిచారు. ఎలాంటి ఆర్భాటాలు, హంగులు లేకుండా వీరు రిజిస్టర్ వివాహం చేసుకుని సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ వివాహం అత్యంత సరళంగా జరిగింది. సాధారణంగా ఉన్నత హోదాల్లో ఉన్న అధికారులు వివాహాలకు భారీ ఏర్పాట్లు చేస్తారనే అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా శ్రీకాంత్ రెడ్డి, శేషాద్రిని రెడ్డి దంపతులు ఆ సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ముందడుగు వేశారు. అవసరం లేని ఖర్చులు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని, వివాహం అనేది ఇద్దరి మధ్య అవగాహన, విలువల సమన్వయమే ప్రధానమని వారు ఈ నిర్ణయం ద్వారా చాటి చెప్పారు. ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండగా, శ్రీకాంత్ రెడ్డి ఐఏఎస్ ట్రైనీ అధికారిగా శిక్షణ పొందుతూ ఉన్నారు. ఇద్దరు తమ తమ రంగాల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికారులు కావడంతో వారి వివాహం సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఉద్యోగ బాధ్యతల మధ్య కూడా వ్యక్తిగత జీవితాన్ని సాదాసీదాగా నిర్వహించవచ్చని ఈ జంట చూపించింది. ఈ వివాహానికి పలువురు ఉన్నతాధికారులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇలాంటి భారీ వేడుకలు లేకపోయినా కూడా హాజరైన వారు నూతన వధూవరులను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. అధికార హోదా కన్నా వ్యక్తిగత విలువలే ముఖ్యమని నమ్మే ఈ జంట నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు. సమాజంలో పెరుగుతున్న ఖరీదైన వివాహాల మధ్య శ్రీకాంత్ రెడ్డి, శేషాద్రిని రెడ్డి వివాహం ఒక మంచి మార్గదర్శకంగా నిలుస్తుంది. ముఖ్యంగా యువతకు ఇదొక స్ఫూర్తిగా మారింది. వివాహం అనేది ప్రదర్శన కాదు, బాధ్యతలతో కూడిన జీవిత ప్రయాణానికి ఆరంభమని ఈ ఆదర్శ జంట తమ చర్యల ద్వారా నిరూపించింది. ప్రజా సేవలోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఆదర్శంగా నిలవాలనే వారి ఆలోచన అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు.